ప్రశ్న రావణ్ గురించి మాట్లాడదాం, ప్రశ్న రావణ్ అరెస్ట్ గురించి మాట్లాడదాం అని చెప్పారు. సో అందుకని కొంచెం ఎక్సైటెడ్గా ఉన్నాను. ఏం చెప్పబోతున్నారు, ఏం మాట్లాడుతున్నారు అని. మీరు స్టార్ట్ చేస్తారా, నన్ను స్టార్ట్ చేయమంటారు? నేను దీనికి సంబంధించి కొందరు అడ్వకేట్స్ని వాళ్ళతో జరిగిన పాడ్కాస్ట్లో కూడా అడిగానండి. 2026లోనే కదా ఉన్నాం, ప్రజాస్వామ్యమే కదా ఇది. రీసెంట్లీ ఎక్కడ కూడా చదివాను, ఇండియా ఇస్ డెమోక్రటిక్ కంట్రీ, బట్ అక్కడ మొత్తం జరుగుతుంది రాచరికమే అన్నట్టు ఎవరో కామెంట్ చేశారు. సో ప్రశ్నిస్తే అరెస్ట్ చేయడం ఏదైతే ఉందో, ఇప్పుడు ప్రశ్న రావనే కాదు, కొన్ని రోజుల ముందు వరకు కూడా ఇలాంటి కేసుకి సంబంధించిన వ్యక్తి మనాలో లేకపోతే అరెస్టుకు గురైంది అనాలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఉండేవాళ్ళు. అంతకుముందు వరవరరావు అని చెప్పేసి ఉండేవాళ్ళు. అంతమందికి చాలామంది ఉన్నారు. సో లైక్ ప్రశ్నిస్తే ఫియర్ అనే ఈకో సిస్టమ్ని బిల్డ్ చేయడం, ఆ బిల్డ్ చేసే ప్రాసెస్లోనే ఇవి జరుగుతున్నాయా? అండ్ ప్రశ్నిస్తే అలా అరెస్టులు చేయించడం, పర్సనల్ టార్గెట్ చేయించి అరెస్ట్ చేయించడం కరెక్టేనా, సబబేనా? మీరు అన్నట్టుగా ప్రశ్నిస్తే అరెస్టా అని అంటే గనక రాజకీయాలు అది రైట్ రాంగ్ అంటే ఎవరి చేతిలో పవర్ ఉంటే వాడే అరెస్ట్ చేస్తాడు. బట్ టు బి ఆనెస్ట్ నేను రావణ్ గురించి అన్నాను, కానీ అగైన్ ఐ డిడ్ నాట్ సే అబౌట్ స్టేట్ పాలిటిక్స్. ఐ వాంట్ టు అంటే మనం రావణ్ ఏవైతే ద వే దట్ ఈస్ బీయింగ్ ప్రొజెక్టెడ్ హిజ్ అరెస్ట్, దాని గురించి మాట్లాడదాం అనేది నా ఒపీనియన్. మీరు అన్నారు అరెస్ట్ చేయించడం కరెక్టా అని. ఒకవేళ అరెస్ట్ కనుక తప్పైనట్టయితే తనని ఇప్పుడు తన కోసం బెయిల్కి ఎవరు అప్లై చేయొచ్చు, బెయిల్ వస్తుంది. బట్ తన మీద వేసిన కేసులు ఏవైతే ఉన్నాయో యూఏపీఏ, ఇంపాసిబుల్, దేశద్రోహం, ఇంపాసిబుల్. అది ప్రశ్నిస్తే యూఏపీఏ వేరు, ఒకవేళ ప్రశ్నించినందుకు యూఏపీఏ వేస్తే కోర్టు నుంచి చివాట్లు వస్తాయి. అలా అసలు ఆ యూఏపీఏ అర్థం తెలుసా అని. సో ఇన్ మై ఒపీనియన్ తనని యాక్చువల్గా యూఏపీఏ వేయడం కంటే హీ హ్యాస్ టు బి హ్యాంగ్డ్. అవునా? నేను ఖచ్చితంగా అంట, ఊరేసేయాలంటారు డైరెక్ట్ 100%. నేను మిమ్మల్ని అడుగుతా, మావోయిస్టులు డేంజరస్? నన్నే అడగండి అంటే జనరల్ గా మీరు కెమెరాని లేకపోతే మన వ్యూవర్స్ ఉద్దేశించి అడగండి, ఎందుకంటే నేను న్యూట్రల్ బాడీని కాబట్టి మీరు దీంట్లో ఐ డోంట్ అంటే నేను ఈ జోసెఫ్ గురించి అడగట్లేదు, నేను ఈ జోసెఫ్ ఎలియాస్ రావణ్ గురించి మాట్లాడుతున్నది ఏంటంటే తీవ్రవాదుల్ని మనం వ్యతిరేకించొద్దా? తీవ్రవాదులండి, మనం రోజు పొద్దున్న లేస్తే మాట్లాడుకునేది తీవ్రవాదానికి వ్యతిరేకం కదండి కదా. నేను అఫ్జల్ గురిని సమర్థిస్తా, ఉమర్ ఖాలిద్ని సమర్థిస్తా, కసబ్ని సమర్థిస్తా, షర్జీల్ ఇమామ్ని సమర్థిస్తా, హిట్మాని సమర్థిస్తా. నాకు ఈ దేశం అంటే ఇష్టం లేదు, దేశం అంటే నాకు భక్తి లేదు, నేను దేశ వ్యతిరేకిని చెప్పి ఓపెన్ గా చెప్పుకున్న అతన్ని ఎందుకు మరి యూఏపీఏ పెట్టకూడదు? నా ఒపీనియన్లో నిజానికి తీవ్రవాదులు, నక్సలైట్లు డేంజరస్, కానీ వాళ్ళ కంటే డేంజరస్ ఈ జోసెఫ్ లాంటి వాళ్ళు, అర్బన్ నక్సల్స్. ఎందుకంటే హిడ్మా అనే అతను అడవిలో ఏం చేశాడో చాలా మందికి తెలీదు, కానీ హిడ్మా కోసం యూనివర్సిటీలో ఎలా మాట్లాడుతున్నారు, ఎవరో అది చెప్తున్నారు వేరేలా. అందుకే కదా కిత్నే హిడ్మాకో మారోగే హర్ ఘర్ సే హిడ్మా నిక్లే, కానీ హిడ్మా పోయిన తర్వాత సంతాపాలు, అఫ్జల్ గురు పోయిన తర్వాత సంతాపాలు, నక్సలైట్లను చంపుతుంటే సంతాపాలు, సిఆర్పిఎఫ్ని చంపితే సంబరాలు. యూనివర్సిటీలు ఇవన్నీ ఎవరో చెప్తే జరుగుతున్నాయి, యూనివర్సిటీ పిల్లలకి అవన్నీ ఎక్కడ తెలుస్తాయి? కాలేజీల్లో ఉంటే కనుక న్యూస్లు చూస్తారా ఎవరన్నా? మనం చూసేవాళ్ళమా? ఐ డోంట్ నో, మీరు చూసేవాళ్ళైతే. కానీ నేను కాలేజీలో ఉన్నప్పుడు ఐ వాజ్ వెరీ బిగ్ మూవీ బఫ్. నేను అసలు నిజానికి నాకు న్యూస్ బేసిక్ సీఎం ఎవరో తప్ప నాకు ఇంకా వేరేదేం తెలియదు. నాది ఫస్ట్ న్యూస్ అంటే కనుక పేపర్ తీసే సినిమా న్యూస్, ఏ సినిమా వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎవరెవరు ఏంటి, ఎఫ్ఐఆర్లు ఏంటి, ఎక్సెట్రా, అంతే. ఎఫ్ఐఆర్లు ఏంటి అంతే. మీరు చూసినప్పుడు ఎఫ్ఐఆర్లు ఎవరు ఉండేవి? నో కామెంట్స్. మాట్లాడదలుచుకోండి, టాపిక్ డైవర్ట్ అవుతుంది. అంటే మీరు ఏ సినిమాకి సంబంధించిన ఎఫ్ఐఆర్ చూసారో తెలుసుకుందాం అని అడుగుతారు. 2010 నుంచి 15 మధ్యలో. సో ఒకటి చెప్పండి, అంటే 5 ఏళ్లలో చదివిన ఎఫ్ఐఆర్ లో ఒకటన్నా గుర్తుండొచ్చు కదా మీకు? ఉంటుందండి, మీరు అబద్ధాలు చెప్పదు. నుంచి డైవర్ట్ అవుతున్నామండి మహేష్ గారు. సో పాయింట్ ఏంటంటే, అంటే కాలేజ్ వాళ్ళకి ఆ ఏజ్ లో ఉన్న వాళ్ళకి ఇలాంటివి రావాలి అంటే వాళ్ళు వీటిలోకి రావాలంటే సమ్వన్ వాళ్ళని చాలా మోటివేట్ చేయాలి. సో హూ ఆర్ మోటివేటింగ్ దెమ్? ఈ అర్బన్ నక్సల్స్ మోటివేట్ చేసి దే ఆర్ యాక్చువల్లీ మేకింగ్ ద నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ యూత్ యాంటీ నేషనల్స్. ఎవరైతే దేశాన్ని కాపాడాలో, తర్వాత ఎవరైతే దేశాన్ని ముందరికి తీసుకెళ్లాలో వాళ్ళనే మీరు దేశానికి వ్యతిరేకంగా టర్న్ చేసేస్తే వాళ్ళు ఇంకా దేశభక్తి ఏముంటుంది? అండ్ మీరు ఇందాక వరవర్రావు గురించి ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారన్నారు. వరవర్రావు, ఐ డోంట్ వాంట్ నేమ్ ద ఛానల్, ఏ ఛానల్ అని బాగుండదు, బట్ తను బహిరంగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నాడు నక్సలైట్లు దేశాన్ని గౌరవించరు, దేశ రాజ్యాంగాన్ని గౌరవించరు, వాళ్ళకి దేశభక్తి ఉండదని.
అలా చెప్పిన వరవర్రావు ఏంది తనని ఏమని చెప్పి సమర్థించాలి? ఏమని చెప్పి సమర్థించాలి? మీరు చెప్తున్న అంటే నాట్ జస్ట్ వరవర్రావు, ఐడియాలజీని మాట్లాడుకుందాం. ఐడియాలజీ, సో ఈ ఐడియాలజీని బ్యాక్ చేసే పొలిటికల్ పార్టీస్ కూడా ఉంటాయి. సిపిఐ, సిపిఎం, కమ్యూనిస్ట్ పార్టీలు ముఖ్యంగా చెప్పుకుంటే మనం వాటి గురించి బెంగాల్ ఎలక్షన్స్ టైంలో కూడా మాట్లాడుకున్నాం. కేరళలో కూడా కేరళ ఎలక్షన్స్కి సంబంధించినప్పుడు కూడా మాట్లాడుకున్నాం. సో మరి ఈ పొలిటికల్ పార్టీస్ ఏవైతే బ్యాక్ చేస్తుంటాయో, మరి ఒక నేషనల్ లెవెల్లో పొలిటికల్ పార్టీస్గా ఉండి కూడా మరి వాటి మీద ఎందుకు ఒక దేశద్రోహ పార్టీలు అని చెప్పేసి ఎందుకు వాటి మీద ఎలాంటి చర్యలు? మీరు గనక గమనించినట్టయితే మనకి ఏంటంటే సిపిఐ, సిపిఎం ఈ 2 పార్టీలే తెలుసు. కానీ ఈ సిపిఐ వీటిలోనే చాలా పార్టీలు ఉన్నాయి. చాలా వాటిని బ్యాన్ చేసేసారు. సబ్ పార్టీస్ చాలా వాటిని బ్యాన్ చేసేసారు. ఇప్పటి వరకు ఆ బ్యాన్ ని రివోక్ చేయడానికి కోర్టు కూడా ఒప్పుకోలేదు. సాక్ష్యాలు పెట్టిన సబ్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో వాటి మార్క్సిస్ట్ మౌలిక సిద్ధాంతాలు ఏవైతే ఉంటాయో, మెయిన్ ఇప్పుడు డిఎంకే నుంచి ఏఐడిఎంకే ఎలాగైతే వచ్చిందో, సో మరి వాటి సిద్ధాంతాలు, ఇప్పుడు ఏదైనా పార్టీ అంటే సిద్ధాంతమే కదండి. అంతెందుకు మనం రీసెంట్లీ రాఘవ్ చెడ్డా గురించి మాట్లాడుకున్నా కూడా తను చెప్పింది అదే, నాకు ఆప్లో సైద్ధాంతిక విభేదాలు వచ్చి అందుకే బయటకు వచ్చాను చెప్పి. బట్ అది అబద్ధం అని నేనే అన్నా. ఇట్ వాస్ నాట్ నథింగ్ లైక్ దట్ పొలిటికల్ బెనిఫిట్ అని నేను అన్నా. ఇన్ జనరల్ లైక్ పార్టీ అంటే సిద్ధాంతమే, ఈ పార్టీ అంటే ఈ సిద్ధాంతం, ఎంఐ అలా అని చెప్పేసి మనం ఎంఐఎంలో మనం వెళ్ళాలనుకుంటే ఎందుకంటే ఆ పార్టీ సిద్ధాంతాలు వేరు, సిద్ధాంతమే పార్టీ సిద్ధాంతం కాబట్టి మరి ఆ సిద్ధాంతాల నుంచి పుట్టుకొచ్చిన సబ్ పార్టీలని బ్యాన్ చేయగలిగినప్పుడు, సబ్ పార్టీలు అంటే అందులో కొద్దో గొప్ప అందులో ఆ పార్టీ తాలూకు సిద్ధాంతాలు ఉంటాయి కదా, మరి మూల పార్టీలని ఎందుకు ఎవరు కదిలించట్లేదు, ఎవరు ముట్టుకోవట్లేదు ఎందుకు? అంటే మీరు పై వాళ్ళది చేసేసినట్టయితే మామూలుగా ఏమంటారు, మూలని తల్లి వేరునే తీసేసి మూలాల నుంచి ఎప్పుడైనా నరుక్కుంటూ రావాలి. ఎప్పుడైనా సరే ఇప్పుడు అండ్ ఫస్ట్ థింగ్ మూలాల నుంచి నరుకుంటూ రావాలి. దట్ ఈస్ వాట్ దిస్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్. అండ్ ఇప్పుడు ఈ కమ్యూనిస్టులు ఎవరైతే ఉన్నారో యు ఆర్ సేయింగ్ దట్ వాళ్ళు పార్టీకి సంబంధించిన వాళ్ళని, నేనంటే ఆ పార్టీస్ కొద్ది గొప్ప వాళ్ళని బ్యాక్ చేస్తున్నాడు, సపోర్ట్ చేస్తున్నాను. ఎస్, బట్ రియల్ కమ్యూనిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పార్టీలకి అతీతంగా ఉంటారు. మీరు ఇప్పుడు చెప్పిన వాళ్ళు చాలా మంది కమ్యూనిస్ట్ సపోర్టర్స్ కాదు, వీళ్ళు చాలా సార్లు కాంగ్రెస్ ని వెనకేసుకొస్తారు. కెన్ యూ బిలీవ్ ఎవరైతే మీరు ఈ కమ్యూనిస్టులు దే ఆర్ ఓపెన్ నక్సల్ సపోర్టర్స్, వాళ్ళది అందులో పెద్ద దాపరికం ఏం లేదు. కానీ ఇదే నక్సలైట్లు మమతా బెనర్జీని గెలిపించడానికి 2011లో పనిచేశారు బెంగాల్లో. సో వాళ్ళకు ఒక పార్టీని గెలిపించడానికి ఉండదు, వాళ్ళ ఐడియాలజీ ఎవరైతే నడిపిస్తారో వాళ్ళకి అదే కావాలి. మోదీ గారు ఈ మధ్య అందుకే అంటున్నారు కాంగ్రెస్ అర్బన్ నక్సల్ అవుతుంది. ఎందుకంటే ఈ కమ్యూనిస్ట్ పార్టీని బ్యాక్ చేసే నక్సల్స్ ఎవరైతే ఉంటారో అర్బన్ నక్సల్స్, వాళ్ళకి అర్థమైపోతుంది ఇంకా కమ్యూనిస్ట్ పార్టీది అయిపోయింది, దాన్ని త్రిపుర అయిపోయింది, బెంగాల్ అయిపోయింది, ఇప్పుడు కేరళలో కూడా అయిపోయింది. సో ఇంకా దాంట్లో ఉంటే లాభం లేదని అందుకే వాళ్ళు కాంగ్రెస్లోకి వచ్చారు. మీరు చూసుకుంటే కాంగ్రెస్లో ఇప్పుడు ఉన్న ఈ సిద్ధాంతం ఇది వరకు ఇంతగా లేదు, ఇది వరకు లేదని నన్ను, కానీ ఇంత ఓపెన్గా మీరు చేసింది సర్జికల్ స్ట్రైక్ కాదు, ఫేక్. బాలాకోట్ స్ట్రైక్ అంటే చెట్లు పుట్టలు తప్ప ఏమీ అవ్వలేదు. ఆపరేషన్ పెహల్గాం జరిగిందంటే అది హిందువులది కాదు. ఆపరేషన్ సింధూర్ చేశారు అంటే రఫేల్ ఎన్ని కూలాయి. ఎవరు అడుగుతారు ఇలాంటివన్నీ? అసలు ఏ ఉగ్రదాడి జరిగినా కూడా కరెక్ట్ గా ఎలక్షన్ల ముందు జరిగిందని కూడా అంటుంటారు కదా. 26/11 అలా అనుకుంటే జరిగినప్పుడు ఎవరికి బెనిఫిట్ అయింది ఇన్ దట్ కంటెక్స్ట్? రీసెంట్ పెహల్గాం కూడా అన్నారు, నేను చదివాను. నేను పెహల్గాం అయినప్పుడు ఆ టైంకి పెహల్గాం అయ్యే టైంకి ఎలక్షన్స్ అయిపోయాయి. బీజేపీ వాజ్ ఇన్ మైనారిటీ గవర్నమెంట్. అండ్ సెకండ్ కాసేపు పుల్వామాది బీజేపీ చేయించిందని అనుకుందాం, ఇది అన్నారని. దాని తర్వాత పాకిస్తాన్లోకి వెళ్ళి ఒకవేళ ఒక్క సోల్జర్ది గనక ఏమన్నా తేడా కొట్టినా అది ఎంత బూమరాంగ్ అవుతుంది? అంత ఎలక్షన్స్ ముందు అలాంటి సూసైడల్ రిస్క్ ఎవరు తీసుకుంటారు? అన్లెస్ వాళ్ళు, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఏ పర్సన్, అలాంటి వాళ్ళు అయితే తప్ప. నేను అదే అంటున్నాను, అంటే బీజేపీని అందరూ సమర్థించాలని నేను అన్నాను. మీరు స్టార్టింగ్ దేంతో అయితే మొదలెట్టారో ప్రజాస్వామ్యం అని. ప్రజాస్వామ్యంలో అందరూ నచ్చాలని లేదు. ఇప్పుడు జింగ్పింగ్ అంటే అందరికీ నచ్చకపోయినా బయటికి రాగానే అందరూ చప్పట్లు కొట్టాలి. మనది అలా కాదు. మోదీ గారిని ప్రశ్నించవచ్చు, అమిత్ షా గారిని ప్రశ్నించవచ్చు, బీజేపీని ప్రశ్నించవచ్చు. కానీ వాళ్ళని ప్రశ్నించే దాంట్లో మీరు దేశానికి వ్యతిరేకంగా వెళ్ళిపోయి తీవ్రవాదుల్ని సమర్థిస్తూ హిందూ దేవుళ్ళని వ్యతిరేకిస్తూ 500 వీడియోలు ఉన్నాయి ఈ జోసెఫ్వి వీటికి మొత్తం. అండ్ సెకండ్, ఇతని మీద యూఏపీఏ పెట్టిన తర్వాత, అరెస్ట్ చేసిన తర్వాత అనట్లే, ఇతని మీద యూఏపీఏ పెట్టిన తర్వాత మన రాష్ట్రంలో ఎవరైతే సో కాల్డ్ ఇంటలెక్చువల్స్ అని అంటారో వాళ్ళ ఛానల్స్ నుంచి వీడియోస్ డిలీట్ చేస్తున్నారని కూడా ఉంది. ఓకే, మీరు తప్పు చేయలేగా,
మీరు ఇంటలెక్చువల్ అయినట్టయితే మీరు ఎందుకు డిలీట్ చేస్తున్నారు? మీరు అప్పుడు తప్పు చెప్పారా? ఇప్పుడు తప్పు, ఇప్పుడు అబద్ధం, ఇప్పుడు మీరు నటిస్తున్నారా? సి ఇప్పుడు నేను ఇది మాట్లాడుతున్నానండి, ఇది అయిపోయిన తర్వాత నేను డిలీట్ చేయండి మహేష్ గారు కొంచెం మళ్ళీ డిలీట్ చేయండి అంటానా? లేదు. ఎందుకంటే నేను ఏదైతే మాట్లాడుతున్నా నా దగ్గర కంప్లీట్ ప్రూఫ్స్ ఉంటాయి, నేను మాట్లాడేది నిజమని నేను నమ్ముతాను, నాకు భయం లేదు కాబట్టి నేను అడగాను. వీళ్ళకి ఎందుకు డిలీట్ చేయాలని అంటున్నారు? ఏంటి భయం? జోసెఫ్ అతని పేరు, దానికి ఇప్పుడు కులాల దంట కడుతున్నారు, కమ్మ కాప్ అని చెప్పి. అతను కమ్మ అయితే జోసెఫ్ పేరు ఎలా వచ్చింది? జోసెఫ్ అయితే తను కమ్మ ఎలా అయ్యాడు? ఈ రెండిట్ల నుంచి ఒక్కటే కదా ఉండాలి. మీరు ఈ కన్వర్షన్ బ్యాచ్ కి నిజానికి చెప్పాలంటే వీళ్ళకి చర్చిల్లో ఒక పేరు ఉంటుంది, బయట ఇదే పెట్టుకుంటారు. ఎందుకు? ఇక్కడ వచ్చే బెనిఫిట్స్ హిందువుల్లో పోతాయి కాబట్టి. ఇలాంటి ఇది ఇప్పుడు ఏదైతే మీరు జోసెఫ్ చూస్తున్నారో ఇది వీళ్ళకి ఆల్ ఆఫ్ ఎ సడన్ వీళ్ళు నిజానికి చెప్పాలంటే మీరు ఏదైతే ఇప్పుడు ప్రజాస్వామ్యం అనుకున్నారు, దే వాంటెడ్ ద సేమ్ థింగ్ టు హ్యాపెన్. ఈ అరెస్ట్ అవ్వాలనే వాళ్ళు కోరుకున్నారు. ఈ అరెస్ట్ ద్వారా వాళ్ళు విధ్వంసం చేయాలని అనుకున్నారు. బట్ ద ప్రాబ్లం ఇక్కడ ఏమొచ్చిందంటే గవర్నమెంట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ యుఏపీఏ పెట్టడంతో వీళ్ళ కథ అడ్డం తిరిగింది. ఎందుకంటే యుఏపీఏ పెట్టిన తర్వాత మీరు వాళ్ళని సమర్థిస్తూ రోడ్ల మీదకి వచ్చారంటే వాళ్ళందరి మీద కూడా యుఏపీఏనే పెడతారు. ఒక ఉదాహరణ ఉంది. హిడ్మా పోయిన తర్వాత జంతర్ మంతర్లో యువతని ఇలాగే కొంతమంది అర్బన్ నక్సల్స్ ప్రేరేపించి తీసుకొచ్చారు. హిడ్మాది అది అని ఫస్ట్ చెప్పారు, మీరు చెయ్యకండి వద్దు అని. మేము కూర్చుంటామన్నారు. ఇన్ఫాక్ట్ చెప్పాలి ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ జరిగే రోజు రెడ్ ఫోర్ట్ దగ్గర లేదు కూర్చుంటామన్నారు. అందరు అరెస్ట్ చేసి అందరి మీద యూఏపీఏ పెట్టారు. ఈరోజు వాళ్ళ కోసం ఒక్కళ్ళు మాట్లాడడానికి ఎవరైతే పంపారో వాళ్ళల్లో ఎవ్వరూ రావట్లేదు మాట్లాడడానికి. ఫస్ట్ థింగ్, యూఏపీఏ నిజానికి పెట్టిన తర్వాత వీళ్ళకి కూడా అర్థమైంది అది ఎంత సివియర్. అందుకే అందరూ తేలుకుట్టిన దొంగల్లా కూర్చుని ఉన్నారు. ఇన్ఫాక్ట్ నేను అందుకే అన్న, ఈ రావణ్ అనే వాడిని ఇతను ఒక గడ్డిపోచు అంతే. మీరు మూలాల్లోకి వెళ్ళినట్టయితే ఇలాంటి రావణ్ అనే వాళ్ళని సమర్థించే మేధావులు ఎవరైతే ఉంటారో ఇక్కడ ఇప్పుడు అతన్ని మాట్లాడుతూ వాళ్ళందరినీ కూడా మీరు అరెస్ట్ చేయాలి. యాక్చువల్గా అది మెయిన్ పాయింట్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇది ఒక్కటి చేయంగానే భయం మొదలవుతుంది ప్రభుత్వాన్ని. ఇప్పుడు అందరూ ఇక్కడ మెయిన్ నేను ఓపెన్గా చెప్తాను, తెలుగు మీడియా ఎలా చెప్తుందంటే మోదీ ఒక డిక్టేటర్, ఆయన గనక ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారని. ఒక్కసారి మీరు నేషనల్ మీడియా కూడా అక్కడ కాంగ్రెస్ ట్విట్టర్ హ్యాండిల్ చూడండి, నేషనల్ది. మోదీని హిట్లర్ ఇవన్నీ అని మోదీని బోటి ముక్కలుగా నరుకుతానన్నవాడు ఎంపీ ఈరోజు హ్యాపీగా తిరుగుతున్నాడు. ఇదే కాంగ్రెస్లో వాళ్ళని ఎవరినన్నా అంటే కనుక వాళ్ళు హ్యాపీగా తిరగలరా బయట? ఎవరు డిక్టేటర్ అలాంటప్పుడు? మహారాష్ట్రలో దేనికి ఇథనాల్కో లేకపోతే ఇంకా దేనికో వాళ్ళు పెట్టి ఒక ధర్నా చేస్తూ మోదీని చంపాలి అమిత్ షాని చంపాలని అన్నారు. మోదీని చంపాలి అమిత్ షాని చంపాలని వాళ్ళ మీద ఏం కేసులు లేవు, అరెస్టులు ఏమీ చేయలేదు. అదే వేరే పార్టీ వాళ్ళని అంటే కనుక ఇంకో జాతీయ పార్టీ వాళ్ళది ఒక ఫ్యామిలీని ఊరుకుంటారా ఎవరన్నా? ప్రజాస్వామ్యము వాక్ స్వాతంత్రం అని చెప్పి ఊరుకుంటారా? ఎవరికి మరి ఇక్కడ నిజంగా డెమోక్రసీని ఎవరు ఫాలో అవుతున్నారు? సో వీళ్ళు జోసెఫ్ది వీళ్ళు క్రియేట్ చేయాలి అనుకుంటున్నారు ఆ పర్సెప్షన్. ఇట్ హ్యాస్ టు బి బస్టెడ్. జోసెఫ్ని అరెస్ట్ చేసింది ఒక రాష్ట్రంలో ఉన్న ఒక ప్రభుత్వాన్ని అన్నందుకో డిప్యూటీ సీఎం అన్నందుకో కాదు. అది అయ్యి ఉండొచ్చు, అది కారణం అయ్యి ఉండొచ్చు, కానీ తన మీద యూఏపీఏ పెట్టింది అందుకు కాదు. మరి అది ఇన్ ది వెరీ ఫస్ట్ కేసు పెట్టకుండా, అంటే సీతయ్య సినిమా ఉంటుంది మీకు తెలుసు అనుకుంటాను, అది బాగా సర్క్యులేట్ అవుతుంది చూసారు. ఎవరో రాశారు కూడా, రావణుడికి సీతయ్య దెబ్బ అన్నట్టు సంథింగ్ ఏదో రాశారు. ఆ సినిమా తెలుసు అనుకుంటారు మీకు. ఏం జరుగుతుందో లైక్ ఒక స్టేషన్ బయటికి రాగానే పలికిద్దామని. సో మొదటి 4 కేసుల్లో బెయిల్ వచ్చి ఈ ప్యాటర్న్ రిపీట్ అవుతుంది, ఎలాగోలా బెయిల్ తెచ్చుకుంటున్నారు. ఇలా కాదు, ఇంకొక స్ట్రాంగ్ కేసు పెట్టాలన్న ఉద్దేశంతోనే యూఏపీఏ పెట్టారు. ఎందుకంటే దేర్ ఆర్ సమ్ సెక్షన్స్ ఇన్ బిఎన్ఎస్, అవి ప్రూవ్ అయ్యేంత వరకు వాళ్ళని కస్టడియల్ హరాస్ చేయొచ్చు. ఎందుకంటే ప్రూవ్ అవ్వడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. సో అప్పటి వరకు మన హ్యాండ్ ఓవర్లో ఉంటారన్న ఉద్దేశంతో పెట్టారు అని చెప్పేసి వాళ్ళ వర్గం వాళ్ళు చెప్తున్నారు. అయితే యూఏపీఏ పెట్టాల్సి వస్తే ఎందుకు 5వ కేసు గుర్తొచ్చింది, నాట్ ఇన్ ది వెరీ ఫస్ట్ కేసు అని చెప్పేసి వాళ్ళ వాదన. అండ్ ఇంకోటి ఇందాక మీరు అన్నారు వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వేచ్ఛ, ఆర్టికల్ 19. సో ఆయన అంటే మీరు ఆ వీడియో చూస్తుంటారు కదా, అంటే చూసారు కాబట్టే ఏదో పొలిటికల్ పార్టీని అన్నందుకో లేకపోతే ఒక పర్టికులర్ నాయకుడిని అన్నందుకో అని చెప్పి అది కారణం అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు మీరు చెప్పారు. సో ఇది నేను అనలేదు, ఫలానా ఆయనే అన్నారు, ఆయనదే నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అన్నారు. లైక్ ఇప్పుడు
వీళ్ళకి వర్తించిన ఆ చట్టాలు వీళ్ళకి ఎందుకు వర్తించట్లేదు? అట్ ది సేమ్ టైం పొద్దున్న లేస్తే రాజకీయ నాయకులు చేసుకునేది ఇదే కదా, ఒకరి మీద ఒకరు మీద విమర్శే కదా, ఎవరు ఏమంటారు మంచి మాట మాట్లాడుకోరు. ఎందుకు ఒక యూనో ఇలా ప్రశ్నించే వాళ్ళని ఒక వర్గంగా యూనో వాళ్ళు డైసెక్ట్ చేసి వాళ్ళపైన ఎందుకు పడతారు? నేను అందుకే అన్నా ఈ జోసెఫ్ది రాజకీయంగా ఉంటే కనుక రాజకీయాలది ఇప్పుడు తనని సమర్థించే పార్టీ వైసీపీ అని అంటున్నారు. లెట్ దెమ్ హ్యాండిల్. ఐ డోంట్ నో అంటున్నారని అందుకే అన్నాను. ఈవెన్ ఐఎమ్ నాట్ షూర్. సో లెట్ దెమ్ హ్యాండిల్. ఆర్ ఇప్పుడు దానికి బలం చేకూర్చినట్టు 2029 లో మా పార్టీ వస్తుంది బహిరంగంగానే అన్నారు ఆయన. దట్ మీన్స్ అదే కదా. మరి ఇంకేంది, ఫైన్. సో ఏంటంటే వాళ్ళు సమర్థిస్తున్నట్టే. కోర్ట్ దే హ్యావ్ వెరీ పొలిటికల్ పార్టీస్ కి లీగల్ మెషినరీ చాలా పెద్దగా ఉంటుంది. కోర్టుకి వెళ్ళొచ్చు కదా వాళ్ళు, ఇది అన్యాయం జరుగుతుందని చెప్పి. నెంబర్ 1. నెంబర్ 2, ఏదైతే మీరు ఇప్పుడు ఇలా పొలిటికల్ పార్టీస్ ఒకళ్ళనొకళ్ళు అనుకుంటున్నాయి అన్నారో అది అక్షర సత్యం, నేను కాదనా. కానీ ఎవరు దేశాన్ని, నేను దేశభక్తుని కాదని ఓపెన్గా చెప్తారు? ఈవెన్ కాంగ్రెస్లో వాళ్ళు కూడా ఇప్పటివరకు అంత ధైర్యం చేయలేదు, నేను దేశభక్తుని కాదు అని అనే ధైర్యం. కానీ ఇతను చేశాడు కదా, ఈ జోసెఫ్. 500 వీడియోలు ఉన్నాయి. ఇతను హిడ్మాని సమర్థిస్తూ, ఉమర్ ఖాలిద్ని సమర్థిస్తూ, షర్జీల్ ఇమామ్ని సమర్థిస్తూ, చివరికి కసబ్ని కూడా సమర్థిస్తూ, నేను దేశభక్తుడిని కాదని హిందూ దేవీ దేవతలను అందరిని అవమానిస్తూ ఇది చేసింది వీడియోస్ ఉన్నాయి. ఇవి చూసిన తర్వాత కూడా ఇంకా తనని ఎలా వదిలేయాలి? నెంబర్ 1. నెంబర్ 2, ఇతను ఏదైతే సభ పెట్టాడో ఆ సభ యాక్చువల్గా ఏంటి? కన్వర్ట్ అయిన వాళ్ళది ఏదైతే రద్దు పేరు కూడా ఉందండి, దళిత సమర శంకారవం, క్రైస్తవులది. దళిత క్రైస్తవుడా? ఏదో ఒక్కటే ఉండాలి కదా, ఎలా ఉంటారు మీరు 2 కింద? అదే అందరూ ప్రశ్నిస్తున్నది. కోర్టుకు అదే వెళ్తే కోర్టు అదే అంది, దాన్ని వ్యతిరేకిస్తున్నారు వీళ్ళందరూ. మీ ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఈ శ్రవణ్ XYZ ఆ జడ్జ్ అని అంటారు, ఆ గాడ్ నోస్ తను ఏం తీర్పులు ఇచ్చాడో. ఇన్ఫాక్ట్ నేను ఇది కూడా అంటా, కోర్టు ఒకసారి శ్రవణ్ ఇచ్చిన తీర్పులన్నీ పునఃసమీక్షించాలి. అతను చేసిన వ్యాఖ్యలు చూసిన తర్వాత I don't know what kind of fair judgments he gave. I can say that publicly. సో తన కోర్టు నిజానికి అది కూడా అనాలి నిజానికి చెప్పాలంటే. ఎందుకంటే ఇలాంటి వ్యాఖ్యలు చేసే అతను, అలాంటి దాంట్లో ఉన్న అతను బయాస్డ్గా ఉండక ఇంకెలా ఉంటాడు? వీళ్ళు అనేది ఏంటి? హిందువులుగా ఉంటే గనక మమ్మల్ని వివక్ష చూపిస్తారు, మాకు వివక్ష ఉంది అని అంటారు. కమ్మ చర్చ్, కాపు చర్చ్, రెడ్డి చర్చ్, దళిత చర్చ్, బ్రాహ్మిన్ చర్చ్, రెడ్డి చర్చ్, ఏంది చర్చిలు? ఇవన్నీ వివక్ష చూపించేవనే కదా మీరు వీటిలోకి వచ్చారు. మళ్ళీ ఇక్కడ ఇదేంటి? రెడ్డి చర్చిలోకి దళితుల్ని రాణిస్తారా? దళిత చర్చిలోకి బ్రాహ్మణ్ వెళ్తారా? ఇంకా మరి మీరు ఎందుకు మారినట్టు? వివక్ష ఉంది అని అంటారు. తిరుమలకి కొన్ని కోట్ల మంది వెళ్తారు, దాని తర్వాత అయోధ్యకి ఇప్పటికీ కోట్ల మంది వెళ్తున్నారు, కాశీకి లక్షల మంది వెళ్తారు, తమిళనాడులో అమ్మవారి గుడి ఉంది, మీనాక్షి అమ్మవారిది, రామేశ్వరం ఉంది, అక్కడ కొన్ని లక్షల మంది వెళ్తారు, అయ్యప్ప స్వామి గుడికి వెళ్తారు. ఎవరు వెళ్ళే ప్రతి ఒక్కళ్ళని ఆపి నీ కులం ఏంటి అని అడిగి రాయించుకుని వెళ్తున్నారా? ఒకవేళ బ్రాహ్మణ్ అయితే నువ్వు లోపల వరకు వెళ్ళొచ్చు, కమ్మ అయితే నువ్వు ఇక్కడే ఆగిపోవాలి, దళిత అయితే నువ్వు బయట నుంచే దండం పెట్టుకోవాలి, లేకపోతే వనవాసి అయితే నువ్వు ఇంకా మీ ఊరు నుంచే దండం పెట్టుకొని. ఎక్కడన్నా మన గుళ్ళల్లో ఉందా ఈ పెద్ద గుళ్ళలో? అక్కడ లేనిది ఎందుకు ఊళ్ళలోని గుళ్ళలో ఉంటుందంట? బికాజ్ ఇట్ వాజ్ ఇంజెక్టెడ్. మీరు క్యాస్ట్ అనేది ఏదైతే వర్డ్ మనకు ఉందో, మెయిన్ ఎవ్రీ పొలిటికల్ పార్టీ నో ఎక్సెప్షన్, అది అసలు దాని ఆరిజిన్ ఎక్కడదండి? స్పానిష్ వర్డ్. ఇన్ఫాక్ట్ ఇదంతా స్టార్ట్ అయింది గుడి దగ్గర కాదు, బడి దగ్గర. పిఠాపురంలోని ఒక స్కూల్లో జరిగిన అసమానతను ప్రశ్నించడానికి వెళ్ళినప్పుడు ఒక యూట్యూబర్గా, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక యూట్యూబర్ అయ్యండి అలాంటి ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఎంతవరకు యూనో సబబో కాదో నాకు తెలియదు. దానిపైన కూడా నాకు క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే యూట్యూబరే ప్రశ్నించాలా, లేకపోతే ఒక జర్నలిస్ట్ చదువుకున్న పట్టాభద్రుడే ప్రశ్నించాలా, లేకపోతే ఎవరైనా ప్రశ్నించాలా లేదా అని, అది కూడా నేను రీసెంట్గా జరిగిన ఒక పాడ్కాస్ట్లో ఒక అడ్వకేట్ని అడిగాను. బట్ ఎవరైనా ప్రశ్నించచ్చు అని చెప్పారు. బట్ ఇదంతా ఇగ్నైట్ అయింది అక్కడే. పిఠాపురంలో జరుగుతున్న ఒక స్కూల్లో జరుగుతున్న ఏదైతే అసమానత దాన్ని ప్రశ్నించేందుకు అక్కడి నుంచి స్టార్ట్ చేసినందుకే నా ఇదంతా ఇదైంది అని చెప్పేసి అన్నారు. సో మనం గుడి వరకు వెళ్తున్నాం, ఫస్ట్ బడి దగ్గరే ఉంది. యు హావ్ హిట్ ద బుల్స్ ఐ. ఇప్పుడు నేను యాక్చువల్గా అదే చెప్పబోతున్నా. ఈ క్యాస్ట్ అనేది ఏదైతే ఉందో ఇది స్పానిష్ వర్డ్. అక్కడి నుంచి నిజానికి ఎంతమంది హిందువుల్లో లుథరన్, మెథడిస్ట్, క్యాథలిక్స్, దాని తర్వాత యెహోవా విట్నెస్, ఇలాంటివి ఎంతమంది పేర్లు విన్నారు? రిఫార్మిస్ట్, ప్రొటెస్టెంట్స్ లో వీళ్ళందరూ ప్రొటెస్టెంట్స్ లో వీళ్ళు వస్తారు, మెథడిస్ట్, లుథరన్, ఇవన్నీ ఎంతమంది విన్నారు ఇవి? నిజానికి క్రిస్టియానిటీలో ఇలాంటివి వివక్ష, క్యాస్ట్ అనేది అక్కడి నుంచి వచ్చింది.
కానీ వీళ్ళు ఈ ఆక్యుపైయర్స్ ఇన్వేడర్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ విడగొట్టడానికి వీళ్ళ క్యాస్ట్ది ఇన్వెంట్ చేశారు. దాంట్లో భాగంగానే వీళ్ళు ఈ బ్రాహ్మిన్, కమ్మ, కాపు ఎక్సెట్రా అన్నీ తీసుకొచ్చారు. నిజానికి మన దాంట్లో ఎక్కడైనా పుట్టుకతో వీళ్ళు ఒక దానికి ఉంటారని లేదు, వాళ్ళు చేసే పని బట్టి ఉంటారు అని ఉంది. వర్ణ సిస్టమ్ ఉంది. వర్ణలో 4 బ్రాహ్మణుడు, శూద్రుడు, క్షత్రియుడు, వైశ్య. వ్యాపారం చేసేవాడు వైశ్య, జ్ఞానం మంత్రి ఎవరైతే ఉంటారో వాళ్ళు బ్రాహ్మణుడు, పాలించేవాడు క్షత్రియుడు, వ్యాపారం చేసేవాడు వైశ్యుడు, మిగిలిన వాళ్ళందరూ శూద్రాస్. వాళ్ళ పని బట్టి. చంద్రగుప్తుడు ఎవరండి? రాజే. కానీ రాజవ్వకము చంద్రగుప్తుడు ఎక్కడ ఉండేవాడు? పుష్యమిత్ర శుంగ బ్రాహ్మిన్ మంత్రి ఈ అశోక మౌర్యన్ ఎంపైర్లో. అక్కడ నుంచి తను రాజు అయ్యాడు. శాతవాహనులు ఎవరు? బ్రాహ్మిన్స్. అంటే వాళ్ళ పుట్టుక బట్టి లేదు, వాళ్ళ తర్వాత మారారు. నిజానికి అది మన వర్ణ వ్యవస్థ. కానీ ఈ ఎవరైతే ఇన్వేడర్స్ ఇది పెట్టారో, నిజానికి మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత వచ్చిన పాలకులు ఎవరైతే ఉన్నారో దీన్ని మార్చాలి, ఇది నిజం చెప్పాలి, మనది కాదు అని అనాలి. అది అనకపోవడంతో అది ఇప్పటికీ మనం ఫాలో అవుతున్నాం. నేను ఇప్పుడు డిస్క్రిమినేషన్ లేదు అని అనట్లే, 100% ఇప్పటికీ ఊళ్ళలో డిస్క్రిమినేషన్ ఉంది. ఇట్ ఫీల్స్ వెరీ సాడ్. నిజానికి నాతోనే కొంతమంది చెప్తూ ఉంటారు, నాతోని బ్రాహ్మిన్స్ చెప్తారు, మేము రోడ్డు మీద వెళ్తుంటే మా కాళ్ళకి దండం పెడతారా నాకు చెప్తా. అట్ ది సేమ్ టైం ఇదే బ్రాహ్మిన్స్ని బీహార్లో వాళ్ళు బతుకు తెరువు కోసం వాళ్ళకి ఇది కట్ చేసేసుకుంటారు. వాళ్ళకి బ్రాహ్మిన్స్కి ఇక్కడ ఒకటి సిగ ఉంటుంది, ఆ సిగని కట్ చేసేస్తారు. ఎందుకంటే బ్రాహ్మిన్ అంటే కనుక బతకనివ్వరు. ఈ వివక్ష ఏదైతే ఉందో బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ చేశాడు చాలా. మీరు అందుకే బీహార్లో బ్రాహ్మిన్స్ అనే వాళ్ళకి ఎక్కడా కూడా వాళ్ళ ఇంటి పేరు రాదు. కుమార్ ఎక్సెట్రా భారతి ఇవి వచ్చేస్తాయి. ఎందుకంటే ఆ ఇంటి పేరు లాస్ట్ దాన్ని బట్టి కూడా వాళ్ళని టార్చర్ పెట్టేవాళ్ళని. బట్ ద పాయింట్ ఈస్ డిస్క్రిమినేషన్ ఉందా అంటే 100% ఉంది. కానీ అది మనదా అంటే మనది కాదు. బట్ అది కదా మన గత వచ్చిన వెంటనే మనకి స్వాతంత్రం అది చేయాల్సిందే వ్యవస్థ. కానీ మన ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఒక సౌదీ అరేబియా వాడిని పెట్టుకుని కూర్చున్నాం. తన నుంచి మనం ఏం మార్పు ఎక్స్పెక్ట్ చేస్తాం? తను ఇంకా యాంప్లిఫై చేశారు, మనం ఇంకా దాన్ని యాంప్లిఫై చేసుకుంటూ కూర్చున్నాం. దాంతోనే ఇప్పుడు కంప్లీట్లీ ఫ్రాగ్మెంటెడ్ అయిపోయింది మన వాళ్ళలోనే. దీన్ని ఇప్పుడు ఒక రకంగా దీన్ని అడ్వాంటేజ్గా చేసుకునే మత మార్పిడులు విపరీతంగా జరుగుతున్నాయి. సో ఈ మత మార్పిడులది పోనీ వాళ్ళు మార్చేది ఏదైనా నిజాలు చెప్పి మారుస్తారా? మార్చరు. నిజాలు మీరు చెప్పొచ్చు కదా, లేదు క్రిస్టియానిటీలో కూడా ఇవన్నీ ఉన్నాయి, బట్ మీరు రావాలనుకుంటే రావచ్చు. ఎందుకు చెప్పరు? క్యాథలిక్లు ఉన్నారు, ప్రొటెస్టెంట్స్ ఉన్నారు, ఎసిరియన్ చర్చ్ అనేది ఒకటి ఉంది, యెహోవా విట్నెస్ అనేది ఒకటి ఉంది, లుథరన్ అనేది ఉంది, మెథడిస్ట్ అనేది ఉంది, ఇన్ని ఉన్నాయి. ఇవి ఎంతమందికి ఇవి తెలుసు? ఇస్లాంలో 76 ఉన్నాయి. ఇది ఎంతమందికి తెలుసు? వీళ్ళలో ఎక్కడా లేదా? కానీ నిజంగా లేని సనాతన ధర్మంలో వీళ్ళు ఇవన్నీ ఇంజెక్ట్ చేసి ఉన్న వాటిని అన్నిటిని పక్కన పెట్టి లేనిది మనం ఇప్పటికీ మన మైండ్లో పెట్టుకున్నాం కదా, మనం అందరం పెట్టుకున్నాం. దీన్నే ఇప్పుడు వీళ్ళందరూ అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.